పెద్ద యుద్ధము జరిగినది. ఓ హరిసూదన, హరిసూదన అంటే రాక్షసులను సంహరించేవాడా, శత్రువులను సంహరించేటువంటి హరి అంటే శత్రువులు. వాని అశ్వమును రథమును చాపను చీల్చి వేస్తుంది, వాని చేత నేను గాయపడి ఉన్నాను. జగన్నాథ, నేను నేలపురాడి ఉన్నాను, ప్రాణములు వదులుచూ ఉన్నాను, నన్ను అనుగ్రహంతో చూడు అనను. అది విని కంఠగత ప్రాణుడై ఉన్న దీనుడకు జటాయువును రాముడు గుర్తించినాడు. ఆహా, నా తండ్రి యొక్క స్నేహితుడు అని జటాయువు గుర్తించి రాముడతైన చేతులతో స్పృశించుతూ దుఃఖాశ్లోచనై, ఓ జటాయువు, శుభానికి నా భార్య ఎవరి చేతి తీసుకెళ్ళబడింది, అపహరింపబడింది. నా కార్యము కొరకే నీవు నిహతుడవేదివా, ఇందులకు నీవు నాకు ప్రియబంధుడవేది, నా కొరకే నీవు ఇంతటి దుఃఖాన్ని అనుభవిస్తావు కదా. జటాయు నోటి నుండి రక్తం వెలుచూ కారుతూ ఉండట, తడబడినటువంటి గొంతుతో ఇలా అంటుందట జటాయు. భీమ విక్రముడు రాక్షసరాజు రావణుడు మిథిలామైన రాకుమారి సీతను తీసుకొని దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయినాడు. ఇక నాకు మాట్లాడే శక్తి లేదు. రామా, నీ ముందరనే, నీ కళ్ళ ముందే నేను ప్రాణం వదులుచూ ఉన్నాను అని రామా 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 అంటూ మనసులో రామనామస్మరణ చేస్తూ రాముడిని చూస్తూ మరణించుతూ ప్రాణమును వదిలేసిందిట. మరణించుచు అదృష్టవశమున మరణిస్తుందిట. మరణించి ఆ ప్రాణం వదిలిపెట్టేసి, రామా, నిన్ను చూడగలిగింది, నీవు పరమాత్మలో మాయా మానస రూపసారి అంటే తన ఆ శరీరం నుంచి బయటకు వచ్చి ఆ రాముడిని స్తోత్రం చేస్తుంది. జటాయు రాముడిని చూస్తూ ఆ శరీరం వదిలిపెట్టింది. వేసారి ఆ విష్ణువు ప్రార్థన చేస్తుంది. ఓ రామా, నీవు పరమాత్మలో. జటాయు చేసిన స్తోత్రం చాలా విశేషమైనటువంటి ఈ స్తోత్రాన్ని అందరూ వినాలి. చాలా పవిత్రమైనటువంటి, ఎన్నో పాపరహితములు మన ఎవరైనా పాపలను తొలగించేటువంటి స్తోత్రం ఇది. ఓ రామా, నీవు మాయానాశమైన దారిని నిలిచిన మహావిష్ణుడు రఘుపుంగవ, అంత్యకాలమే నిన్ను చూడగలుగుతున్న వల్ల నేను ముక్తుడనైతున్నాను. నీ హస్తములచే నన్ను స్పృశించినారు, పిదప నీ పరమపదమునే పొందెదను. అట్లనే ఇట్లనే రాముడు సరే అని ఆశ్చర్యపడుతూ జటాయు శరీరము చేతితో స్పృశించినాడు. జటాయు ప్రాణములు వదిలి నీలపై పడిపోయింది. రాముడు అతన్ని మరణమునకై తన సమీప బంధువు కొరకు చింతించినట్లుగా కన్నుల నీరునింపుకొని దుఃఖిస్తూ ఉన్నాడు రాముడు. ఆ జటాయు కొరకు పిదవ లక్ష్మణుడితో చిది చేర్పించి స్వయముగా జటాయువులకు దహన క్రియలు చేసినాడట. ఎవరు? రామచంద్రమూర్తి. రాముడంతటా లక్ష్మణ సహితుడై స్నానం చేసి ఏదన్నం పురుషోస్నాని తదన్నాస్తేవత వాక్యానుసారంగా పక్షిరాలు ఏ విధంగా చేయాలనో వృద్ధోచితముగా అంత్యేష్ట సంస్కారములు, శ్రాద్ధ, తర్పణాదికులన్నీ కూడా పూర్తి చేసినాడు. తర్వాత రాముడు ఇలా చెప్తూ, జటాయువా, నీ పరమపదము చేరుము. ఆ జటాయుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రాణం వదిలిపెట్టుకున్నాడు జటాయువు. ఈరోజు నీ లోకమంతా దర్శించుచుండగా నా సారూప్యం పొందుము. అప్పుడు జటాయువు సుందరమైన దివ్య రూపం పొంది ప్రార్థిస్తూ ఉండగా, సూర్య సమానము కాంతివంతయు శ్రేష్టము అవు విమానం అధిరోహించి ఈ విధంగా ప్రార్థన సంత శంఖ చక్ర గదా పెద్ద కిరీటములు శ్రేష్టములు ఆభరణము ధరించి స్వప్రకాశంతో ప్రకాశిస్తుంది. ఆ జటాయువు మా విష్ణు రూపాన్ని ధరించి పీతాంబరను ధరించి నిర్దోషుడైన అతనిని నలుగురు విష్ణు పార్శ్వదులు తనను సేవించుచూ ఉన్నారు. అతను యోగి గణములతో స్తుతింపబడుచూ ఉన్నాడట. అట్టి జటాయువు వినయంతో దోసులొక్కి ఆ రఘునందుని స్తుతిస్తూ ఉన్నాడట. ఆకాశ మార్గమున వెలుచు ఈ విధంగా జటాయువాచ అకనిత గుణమప్రమేయ మహాత్యం సకల జగత్స్థితి సంయమాది హేతుం ఉపరమపరం పరాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం
నిరవధి సుఖమిందిరాకటాక్షం క్షపిత సురేంద్ర చతుర్ముఖాది దుఃఖం నరవర మనుషో నతోస్మి రామం వరదబహం వరచాపమానహస్తం. ఓ రామచంద్ర, లెక్కకు అందని గుణగణములు గలవానిని, మునబుద్ధ్యాదులకు అందరాని వానిని, పరమ కారణమైన వానిని, సకల జగత్ సృష్టి స్థితి లయకారకుడైన వానిని, ప్రపంచమునకు దూరముగా అనాసక్తునిగా ఉండువానిని, ప్రశాంత స్వరూపుని పరమాత్ముని రామచంద్రుడికి నిరంతరము ప్రణామములు నర్చెదను. అఖండమైన ఆనంద స్వరూపుడు, లక్ష్మీ కటాక్షమును ఏకైక ఆశ్రయం అయినవాడు, ఇంద్ర బ్రహ్మాదుల దుఃఖము తొలగించువాడు, నరవరుడు వరదుడు, శ్రేష్టమునకు చాపబాణమును ధరించేవాడు అగు రామచంద్రునకు అహర్నిశము ప్రణామములు నర్చెదను. ముల్లోకములలో అందరికంటే మించిన అందగాడు, ముల్లోకములలో అందరిని మించిన అందగాడు, కోరిన కోరికలు తీర్చువాడు, శరణాగత రక్షకుడు, భక్త జన హృదయములలో నివసించువాడు అగు రఘురాముని స్తుతించుచు శరణు వేడుదను. సంసారముడు అరణ్యమును దహించి వేయునట్టి దావానముల వంటి వాడు, నామము కలవాడు. సంసారమైన అరణ్యాన్ని దహించి వేయినట్టుగా తనకి రామనామాన్ని ఎవరైతే జపం చేస్తారో వారి యొక్క సంసారమైన అరణ్యాన్ని, ఘోరారణ్యాన్ని దహించి వేయటువంటి వాడు. అంటే తన యొక్క పాపములు అరణ్య విధంగా అయితే దహింపబడుతూ ఉంటుందో అగ్ని వల్ల తన యొక్క రామనామం వల్ల ఈ యొక్క కష్టములన్నీ కూడా, అంటే దుఃఖములన్నీ కూడాను, పాపములన్నీ కూడా దహింపజేయటువంటి వాడు. మహాదేవ దేవతలకే ఆరాధ్యులైన వాడు, దయాళుడు, 1000 కోట్ల రావణునైనా వధించగలవాడు, సూర్యతనయ యమునా నది వంటి మేని వన్యగలవాడు అగు శ్రీహరిని శరణుచూ ఉన్నాను. నిరంతరం సంసారలంబడములకు అందరానంద దూరముగా ఉండువాడు. ఎప్పటికీ సంసారం ఉన్నటువంటి వాళ్ళకు రాముడు అందని వాడు. సంసార యుగులకు మునులకు సత్యోదర్శన భాగ్యమునిచ్చువాడు, సంసార జలధరి దాటించువాడు, సమర్థములకు పాదములను అంటే నౌకను కలవాడు. అట్టి రఘునందుని నేను శరణవేడుదను. శివపార్వతుల హృదయ కమలములందు, శివపార్వతుల హృదయ కమలములందు నిరంతరము నివసించేవాడు, కూర్మావతారణ మందపర్వత శ్రేష్టమును ధరించినవాడు, లీలా విలాసము గలవాడు, సురవరులచే అంటే ప్రహ్లాద, బలి, వృత్రాసురాది ధనుజేంద్రుల చేత సేవింపబడిన పాద పద్మములు కలవాడు, దేవతలకు వరములు సొగువాడు అగు రఘునాయకుని సేవించదను. ఇతర ధనముపై పరుల భార్యలపై ఆశమదిన మహానుభావుల చేత, అంటే భగవంతుడు ఎవరికి దర్శనమిస్తాడంటే ఇతరుల యొక్క ధనమును, పరుల యొక్క భార్యలను పైన ఆశ లేకుండా, అంటే వాళ్ళను కోరకుండా ఉండేటువంటి వారు. అంటే ఆత్మవత్ సర్వభూతేషు, భగవంతుడు ఎవరైనా ఇష్టడు అంటే ఆత్మవత్ సర్వభూతానాం, మాతృవత్ పరదారేషు, లోష్ఠవత్ పరద్రవ్యేషు. ఈ 3 గుణాలు ఉండాలి. భగవంతుడు ఇష్టంగా ఉండాలంటే భగవంతుడు ఎవరయ్యా ఇష్టము అంటే ఆత్మవత్ సర్వభూతేషు, అంటే నేను ఈ విధంగా ఉండాలి అనుకుంటాను. అంటే ఎవరు నన్ను తిట్టకూడదు, ఎవరు నన్ను నిందించకూడదు, ఎవరు నా ద్రవ్యాన్ని దొంగిలించకూడదు, అపహరించకూడదు అని మనం అనుకుంటాం కదా. అలాగే మనం ఇతరుల యందు కూడా ఆ విధంగానే ఉండాలి. మాతృవత్ పరదారేషు, ఇతరుల స్త్రీల పట్ల మాతృభావన కలిగి ఉండడం. లోష్ఠవత్ పరద్రవ్యేషు, లోష్ఠం అంటే ఇతరులకు ద్రవ్యము మట్టి పెళ్లతో సమానంగా చూడాలి. అటువంటి వాడు రాముడికి ఇష్టం అని చెప్తున్నారు. ఇతరుల ధనముపైన పరుల భార్యలపైన ఆశవదైన మహానుభావుల చేత, ఇతరులు లేదా భగవంతుని గుణములు ఐశ్వర్యములను తలచి ఆనందించేటువంటి వారి చేత,
పరోపకార పరాయణ చేత బాగుగా సేవించబడు రఘువరుని పుండరీకాయదాక్షిణి శరణు పొందెదను. మనోహరము మందహాసముతో వికసించుచున్న కమలముల వంటి ముఖము గలవాడు, మిక్కిలి దయగలవాడుచే స్మరణ మాత్రమునే అనుగ్రహించువాడు భక్త సులభుడు. ఇంద్రనీల మణివలె నీలవర్ణముతో కూడిన కాంతుల విరజన్మే అందమైన మేలుతో భాషించువాడు. తెల్ల తామర పువ్వు వంటి అందమైన కనులు షోతో శోభిల్లేటువంటి వాడు. ఇవన్నీ చదువుతుంటే భగవంతుడి రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది. మహాదేవునకు గురుడు అవు రఘుపతిని, మహాదేవునికి గురువు అయినటువంటి మహాసాక్షాత్తు శివుడికే గురువు అయినటువంటి రఘుపతిని నేను శరణు వేడెదను. నీరు నిండిన పాత్రలో ప్రతిఫలించు సూర్యుని వలె స్వామి నీవే గుణత్రయం అనుసరించి బ్రహ్మ విష్ణు మహేశ్వర నామములతో ప్రకాశించదు. దేవేంద్రుని స్తుతి పాత్రమైన నిన్ను నేను స్తుతిస్తూ ఉన్నాను. శుతకోటి మన్మధుల మించిన సుందర శరీరము గలవాడు, భవాటమిలోని వేలాది మార్గములలో చిక్కుకొని తిరుగాడుచుండు వారికి అనంత దూరం ఉన్నవాడు, అందరాని అనంత దూరంలో ఉన్నటువంటి వాడు, యతీశ్వర హృదయంలో సర్వదా ప్రకాశించేటువంటి వాడు. సాధుజనులు యతీశ్వర హృదయంలో సర్వదా ప్రకాశించువాడు, భక్తుల దుఃఖము తొలగించువాడు ప్రభువు రఘురాముని శరణు వేడుచూ ఉన్నాను అని శృణోతి ఇదం స్తోత్రం అని స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం యొక్క ఫలం ఏమిటంటే అంటే శృణోతి ఇదం స్తోత్రం లిఖేద్వా నియత పఠే సయాతి మమ సారూప్యం మరణే మత్స్మృతిం లభేత్. రాఘవ భాషితం తదా శృతవాన్ హర్ష సమాకులో ద్విజః రఘునందన సామ్యమాస్థిత ప్రయో బ్రహ్మసు పూజితం పదం. అప్పుడు రాముడు అనుగ్రహించిన జటాయువు స్తోత్రానికి మిక్కిలి ఆనందపడి, అప్పుడు రాముడు అనుగ్రహించిన ఈ స్తోత్రాన్ని కనుక ఎవరైతే ఏకాగ్ర చిత్తముతో పఠించినప్పటికీ, లేఖనం చేసినప్పటికీ, విన్నవాడైనప్పటికీ కూడాను నా యొక్క సారూప్యము పొందగలడు. మన అంత్యకాలమున నా యొక్క స్మృతి, భగవంతుని యొక్క స్మృతి లభించును అని ఆ జటాయువుకు వరాన్ని ప్రసాదించాట. ఈ విధంగా రావుముఖముడు పలకగా దీని సంతోష ఆ అక్షర జటాయువు రఘునందునితో సారూప్యమును పొంది బ్రహ్మదేవునిచే పూజింపబడేటువంటి పరమ సాయుధ్యాన్ని ఆ జటాయువు పక్షి పొందినదట. ఇది శ్రీమదధ్యాత్మరామాయణ మహామహేశ్వర సంవాదే అరణ్యకాండే అష్టమ సర్గః సమాప్తః. సీతారామచంద్ర స్వామి భగవానికి జై. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సీతారామచంద్ర స్వామి భగవానికి జై. పవన సుత హనుమానికి జై. ఈ అధ్యాత్మ రామాయణంలో మనం ఏది విన్నామనే స్తోత్ర తప్పకుండా మనం వినాలి. అంటే స్తోత్రము మీకు అది చదివితే అర్థం కాదు అని కనుక ఆ వచనాన్ని పరిపూర్ణంగా, నా అభిప్రాయం ఏంటంటే మనం ఏదో